ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినము విశేషంగా మన ముందు ఉన్నటువంటి వాక్య భాగంలో మనము సీమోను పేతురును మనం చూస్తాం. 15వ వచనం నుండి 18వ వచనం వరకు, అలాగే 25వ వచనం నుండి 27వ వచనం వరకు ఈ యొక్క భాగంలో సీమోను పేతురు యొక్క మరి ఆ పరీక్షా కాలం, అతడు దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేటటువంటిది మన కొరకు వ్రాయబడి ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ఈ మండల కాలంలో సీమోను పేతురును తప్పకుండా మనము జ్ఞాపకం చేసుకుంటాం, ధ్యానించుకుంటాం. మరి ఈ సంవత్సరం కూడా మరి ఒకసారి ఆయన విశేషాలు మన ముందుకు వస్తూ ఉండగా ధ్యానపూర్వకంగా మన జీవితాలకు అన్వయించుకుంటూ ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభువారు ఆయన మేడగదిలో ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆయన ప్రారంభించిన తర్వాత ఎన్నో విషయాలు, విశేషాలు ఇంకా వారితో మాట్లాడినట్లు మనము సువార్తల్లో చూస్తాము. అయితే లూకా సువార్తికుడు ప్రత్యేకించి మరి సీమోనుతో యేసు ప్రభువారు సీమోనా సీమోనా అని మాట్లాడినటువంటి విషయాలను మనం చూస్తాం. అక్కడ యేసు ప్రభువారు అంటారు, ఇదిగో సాతాను మిమ్మలను జల్లెడ పట్టాలని అతడు కోరుకున్నాడు, అయితే నేను మీ కొరకు ప్రార్థన చేశాను అని అంటూ, మరి నీ యొక్క నమ్మిక స్థిరపడిన తర్వాత నీవు మిగిలినటువంటి వారిని బలపరచాలి అని సీమోనుకు ప్రత్యేకంగా చెప్తారు. అప్పుడు సీమోన్ అంటాడు, సీమోన్ అంటే సీమోన్ పేతురు, ప్రభువా, నేను నీ కొరకు చెరలోనికి రావాలన్నా, ఒకళ్ళు మరణించాలన్నా నేను సిద్ధం అన్నాడు. మత్తయి, మార్కు యొక్క సువార్తికుల యొక్క మరి ఆ సువార్తల ప్రకారంగా మనం చూస్తే వారు మేడగదిని విడిచిన తర్వాత కూడా మరి వారు గెత్సేమ్ అనే వైపుకు వెళుతూ ఉన్నప్పుడు ఈ మధ్యలో కూడా కొంత కాన్వర్సేషన్ జరిగింది. ఆ కాన్వర్సేషన్లో యేసు ప్రభువారు అన్నారు, ఇదిగో ఈ రాత్రి మీరందరూ కూడా నా విషయంలో అభ్యంతర పడతారు అని చెప్పారు. అని చెప్తూ ఒక ప్రవచనాన్ని ఆయన కోట్ చేశారు. ఆ ప్రవచనంలో ఏమని ఉంటుంది అంటే, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవును అనేటటువంటిది. ఇది జకరియా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనం. అప్పుడు మరి అంటే ఆ ప్రవచన యొక్క అర్థం ఏమిటంటే, గొర్రెల కాపరి యేసు ప్రభువారు. ఆ రాత్రి వారు మరి అంటే ఈ యొక్క రోమా సైనికులు కానీ యూదా అధిపతులు కానీ యేసు ప్రభువును వారు పట్టుకుంటారు, సిలువకు వారు కొడతారు అని అర్థం. అలాగే గొర్రెలు అంటే శిష్యులు అని అర్థం. నన్ను పట్టుకుంటారు, నన్ను సిలువ వేస్తారు, ఈ సందర్భంలో మీరందరూ చెదిరిపోతారు అని ఆయన ఆ యొక్క ప్రొఫెసీని కోట్ చేసి చెప్పినప్పుడు శిష్యులందరికీ అర్థమైంది. అయితే సీమోను పేతురు ఏమంటాడంటే, అందరూ ఒకవేళ నీ విషయంలో అభ్యంతర పడవచ్చు, నేను మాత్రం ఎప్పుడు అభ్యంతర పడను అని చెప్పడం జరిగింది. యేసు ప్రభువారు అన్నారు, ఈ రాత్రి కోడి కుయ్యకు మునుపు 3 సార్లు నన్ను ఎరుగను అని నీవు అంటావు అని అన్నారు. అయితే పేతురు ఇంకా ఊరుకోలా, ఏమంటాడంటే, నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగను అని ఎప్పుడూ నేను చెప్పను అంటాడు. మార్కు సువార్తికుడు దీనిని ఇంకంత వివరంగా వ్రాశాడు. పేతురు మరి ఖండితంగా అన్నాడట, ఏమని, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పను అని అన్నాడట. ఈ విషయాలన్నీ కూడా మరి మత్తయి, మార్కు, లూకా సువార్తలలో వ్రాయబడ్డాయి. ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క భక్తి విశ్వాసాలు దేని మీద ఆధారపడి ఉండాలి? చాలాసార్లు మనుషుల యొక్క భక్తి విశ్వాసాలు ఉద్రేకపూరితమైనవి గాను, ఆవేశపూరితమైనవి గాను ఉంటాయి. నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, దేవుని కొరకు నేను ఇలాగ జీవిస్తాను, అలా జీవిస్తాను అని ఆ మాటలు మనకు వింటూ ఉంటే అవి ఒక ఎక్సైట్మెంట్తో నిండి ఉన్నటువంటివే కానీ ప్రాక్టికల్గా ఉన్నట్టుగా అనిపించవు. భక్తి విశ్వాసాలు మరి వాటికి ఏది ఆధారమై ఉండాలి?
దేని మీద మన భక్తి విశ్వాసాలు మనం నిర్మించుకోవాలి అంటే ఉద్రేకం మీద కాదు, ఏదో సవాలుతో మాట్లాడినట్టుగా మాట్లాడడం కాదు, లేదా ఒక ఆవేశపూరితంగా మాట్లాడినట్టు కాదు, కానీ భక్తి విశ్వాసాలకు అనుభవ జ్ఞానం అనేటటువంటిది అవసరమై ఉంది. అనుభవ జ్ఞానం ప్రభు యొక్క శక్తిని, ఆయన ప్రేమను చూచి దానిని అవగాహన చేసుకుని, దానిని అర్థం చేసుకుని, దానిని అనుభవించి, ఇదిగో ఈ ప్రభువే సజీవుడైనటువంటి వాడు, సత్యమైనటువంటి వాడు అని తెలుసుకోవడం ద్వారా నీలో ఏర్పడే నమ్మకమే నిజమైనటువంటి విశ్వాసం. అలా అర్థం చేసుకోవడం ద్వారా, అనుభవించడం ద్వారా నీలో కలిగేటటువంటి ఒక ఆరాధన భావమే భక్తి. ఇలాగున భక్తి విశ్వాసాలు అనేటటువంటివి మనలో రూపుదిద్దుకోవాలి. భక్తి విశ్వాసాలు అనేటటువంటివి ఇతరులతో పోటీ పడేటటువంటివి కాదు. వారికంటే నేను, ఇతరుల కంటే నేను అనేటటువంటిది కాదు. పేతురు మనం చూసినప్పుడు ఆయన ఏమంటాడంటే, అందరూ అభ్యంతరపడినా నా గురించి ఏమనుకుంటున్నావు యేసు ప్రభు అన్నట్టుంది కదా. ప్రియమైనటువంటి వారులారా, చాలాసార్లు మన భక్తి కానీ, మన ప్రార్థనను కానీ, మన విశ్వాసాన్ని కానీ, మన సమర్పణను కానీ, లేకపోతే క్రైస్తవ జీవితంలో మనం చేసే దేనినైనా ఇతరులతో మనం పోల్చుకునేటటువంటి వారముగా ఉన్నాము అన్నట్టయితే అది సరైనటువంటిది కాదు. ఒకవేళ అలా ఉన్నట్టయితే మనలో డెవలప్ అయ్యేటటువంటిది నిజమైన భక్తి విశ్వాసం కాదు. మనలో డెవలప్ అయ్యేటటువంటిది స్వనీతి అనేది డెవలప్ అవుతుంది. సెల్ఫ్ రైచియస్నెస్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ థింగ్. ఇట్ ఈజ్ ఎ సిన్. ఇతరులతో మనం కంపేర్ చేసుకుని ఒకవేళ మనం వాళ్ళకంటే బెటర్ అని అనుకునేటటువంటి స్థితిలో ఉన్నట్టయితే చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎక్కువ మంది క్రైస్తవులు స్ట్రగుల్ అయ్యేటటువంటి ఇష్యూ ఏదైనా ఉందంటే సెల్ఫ్ రైచియస్నెస్. గుర్తుపెట్టుకోండి, నీ మనసులో ఏ రోజైనా కానీ నేను వారికంటే, నేను బెటర్ నా క్రైస్తవ జీవితంలో, నా స్పిరిచువల్ లైఫ్లో, నా విశ్వాసంలో అని నీవు అనుకున్నావో, నీ హృదయంలో ఒక చేదైనటువంటి స్వనీతి అనేటటువంటిది అది పాదుకుంటుంది అని తెలుసుకోవాలి. దానిని మన హృదయంలో నుండి వేర్లతో సహా మనము పెరికి బయట పారవేయవలసిన అవసరం ఉన్నది. అందరూ అభ్యంతరపడినను నన్ను గురించి ఏమనుకుంటున్నావు ప్రభు అని పేతురు అంటున్నటువంటి మాట, అది అతని మీద అతనికి ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ని తెలియజేస్తుంది. అతి నమ్మకం అతి ప్రమాదం. కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి చాలా ఓవర్ స్పీడ్లో వెళ్తారు. ఆ తర్వాత ఏమవుతుందండి కదా, ప్రాణాలు కూడా దక్కవు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది మనం పెట్టుకోవడం అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ప్రియమైన వారులారా, ఈ మధ్య కాలంలో క్రైస్తవ్యం మీద అనేక రకాలైనటువంటి విమర్శలు, లేకపోతే అనేక రకాలైనటువంటి స్వంత అభిప్రాయాలు వెల్లడి అవుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. చాలామంది విశ్లేషకులు కూడా వారు ఏమంటున్నారు, వినడానికి బాగానే ఉంటుంది కానీ యాక్చువల్గా అది పూర్తి వాస్తవమైనటువంటిది కాదు. ఏమండి, చాలామంది క్రైస్తవ మతంలోనికి ఎందుకు మత మార్పిడి చెందుతున్నారు అంటే వాళ్ళ మతంలో వాళ్ళకి వివక్ష ఉంది, వాళ్ళ మతంలో అసమానత ఉంది, వాళ్ళ మతంలో అణచివేత ఉంది, కాబట్టి వారు క్రైస్తవ మతంలోనికి వస్తున్నారు అని చెప్పి విశ్లేషిస్తున్నారు. వినడానికి బాగుంది కదా, కానీ ఇది వాస్తవమేనా? ఇజ్ ఇట్ ట్రూ? వాళ్ళు ఎవరైతే ఇలా మార్పు చెందుతున్నారో ఒకవేళ వాళ్ళ యొక్క మతంలో అవి ఉంటే ఉండొచ్చు, కానీ వారి యొక్క కన్వీనియన్స్ కోసం, వారికి ఫెసిలిటీగా ఇది ఉంది కాబట్టి దీనిలోనికి వచ్చారు అంటే దాన్ని మనం ఒప్పుకోవాలా? దేవుని సేవకునిగా నేను చెప్పేటటువంటిది ఏంటంటే, వారు అలా మార్పు చెందడానికి వారి యొక్క మతము లేకపోతే అది ఏమైనా
మనకు తెలియదు. కానీ వారు మార్పు చెందడానికి కారణం ఏంటంటే క్రీస్తు ప్రభు ప్రసాదించేటటువంటి పాపక్షమాపణ, ఆయన అనుగ్రహించేటటువంటి రక్షణ భాగ్యం, ఆయన మరి అందించేటటువంటి గొప్ప ప్రేమ, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయనలో ఉన్నటువంటి సత్యం మనుషులను ఆయన తట్టు ఆకర్షించుచున్నాయండి. అందుచేత ఇదిగో ఈ యొక్క క్రీస్తుని వెంబడిస్తే అది కష్టమైనా, అది సిలువ మోసే జీవితమైనా, అందులో ఒకళ్ళు శ్రమ ఉన్నా మాకు ఆయనే కావాలి అని నమ్ముకుంటున్నారు. దిస్ ఈజ్ ద కరెక్ట్ రీజన్. దీని కొరకు వస్తున్నారు. వాళ్ళ మతంలో లేనటువంటి ఒక ఫెసిలిటీ, ఒక కంఫర్ట్, ఒక అన్ని అవకాశాలు ఇందులో ఉన్నాయి కాబట్టి అని వస్తే, ఒకళ్ళు ఎవరైనా వస్తే దే ఆర్ నాట్ ట్రూ క్రిస్టియన్స్. ఏ క్రిస్టియన్ ఈజ్ ద వన్ హూ హ్యాస్ ద పర్ఫెక్ట్ కనెక్షన్ విత్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుతో ఒక పరిపూర్ణమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వాడు క్రైస్తవుడు. అంతే తప్ప దీన్ని మారితే నాకు కలిగేటటువంటి లాభాలేంటి అనుకుని వచ్చేటటువంటి వాడు కాదు. వాడు ఎప్పటికీ కూడా నిలువలేడు. కానీ అనేక సార్లు మరి ఎవరైతే మార్పు చెందుతున్నారో ఇలాంటి మాటకు గురి అవుతున్నారు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం క్రైస్తవులం. ఈరోజు నీవు నేను ఎందుకు యేసు ప్రభువుని వెంబడిస్తున్నాం? ప్రియమైనటువంటి వారలారా, మనకు తెలియదా? జనులు నా నామం బట్టి మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటల్లో పలుకుతారంటే బాబోయ్ నాకు ఈ జీవితం వద్దని పారిపోవాలి కదా. అది కదా ఆయన చెప్పినటువంటి ఓపెన్ ట్రూత్. తన వెంబడించే వారికి కలిగేటటువంటి వాటిని ఆయన చెప్పలేదా? చెప్పినా సరే ఎందుకని మనం ఆయనను వెంబడిస్తున్నాం? ఎందుకని మనం ఆయనను ఆరాధిస్తున్నాం? ఎందుకని మనం ఆయన ఎదుట మోకరిల్లుతూ మనము ఆయన బిడ్డలుగా మనం మరి చెప్పుకుంటున్నాం? అది ఆయన మనకు ప్రసాదించినటువంటి రక్షణను బట్టి. ఈ రక్షణ, ఈ పాపక్షమాపణ, ఈ యొక్క గొప్ప భాగ్యము యేసులో తప్ప మనకి ఇంకెక్కడ దొరకదు. ఇవి మనకు అత్యవసరమై ఉన్నాయి కాబట్టి. లేకపోతే మనం నిత్యమైన శిక్షకు, మరి నిత్యమైనటువంటి నరకానికి మనము పాత్రులమవుతాము. ఆయన ప్రేమ మనను ఆకర్షించింది కాబట్టి ఈ లోకంలో విశ్లేషణలు ఎలా ఉన్నప్పటికీ కూడా క్రీస్తు మరి ప్రభుని యందు భక్తి విశ్వాసాలు అనేటటువంటి వాటికి కారణము అనుభవ జ్ఞానము. ఇది మనము నిర్మించుకోవాలి. ఇది మనం కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి వారలారా, మరలా పేతురు దగ్గరికి మనం వచ్చినప్పుడు పేతురు తన శక్తికి మించి, సామర్థ్యాన్ని మించి తనను గురించి అంచనాలు వేసుకున్నాడు. స్వయంగా ప్రభువుతోనే అంటున్నాడు, ప్రభువా నన్ను గురించి ఏంటి నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావా? నీ కొరకు నేను చావుకైనా సిద్ధమే, చెరకైనా సిద్ధమే, చెప్పను అంటాడు. మరి ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైంది ఏంటి? ఆధ్యాత్మిక జీవితంలో మనం విజయం సాధించాలి అన్నట్టయితే, విశ్వాసంలో మనం నిలకడగా నిలబడాలి అన్నట్టయితే దానికి అవసరమైంది ఏంటి? నేను ఇలా చేయగలను, అలా చేయగలను అని ఒక ప్రగల్భాల రూపంలో పలికితే అది సరిపోతుందా? దానికి కావాల్సిందేంటి? ఆత్మశక్తి కావాలి. యు నీడ్ ద స్పిరిచువల్ పవర్ టు హ్యావ్ ద విక్టరీ ఇన్ యువర్ స్పిరిచువల్ స్ట్రగల్స్. నీ ఆధ్యాత్మికమైనటువంటి సంఘర్షణలలో, పోరాటాలలో నీ విజయం సాధించాలి, నిలబడాలి అన్నట్టయితే ఏ శక్తి మనకు సహాయం చేయలేదండి. కేవలము ఆత్మశక్తి మాత్రమే మనకు అవసరమై ఉన్నది. యేసు ప్రభువారు అంటారు పేతురుతో, సీమోనుతో, సీమోను సీమోను, సాతాను నిన్ను జల్లించాలనుకుందయ్యా. అయితే నేను తండ్రిని వేడుకున్నాను అని అంటున్నారు. ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా మనకు లూకాసు సువార్త 22లో మనకు కనబడతాయి. 22:31 ఏం రాయబడి ఉందంటే, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్ములను కోరుకునేను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని ఎంత క్లియర్గా ప్రభువారు చెప్పారు. ప్రభువారి యొక్క మాట ఆయన
పైకి ఏదో అలా చెప్పటం లేదండి. ప్రభువు మాటలు సలహాలు కాదు, సూచనలు కాదు, లేకపోతే కొన్ని ఆయన అభిప్రాయాలు కాదు. యోబును శోధించుటకు దేవుణ్ణి ఏ రీతిగా సాతానుడు కోరుకున్నాడు, అపోస్తులను శోధించుటకు కూడా సాతానుడు దేవుణ్ణి కోరుకున్నాడు అని యేసుప్రభువు వారు చెప్తున్నారు. నీ విషయంలో నా విషయంలో కూడా సాతానుడు ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళి నాకు అవకాశమి, ఇదిగో ఈ బిడ్డ విషయంలో అని అంటాడేమో. ఇక్కడ అపోస్తుల విషయంలో మరి అలాగ శిష్యుల విషయంలో అలా కోరుకుంటే యేసయ్య విజ్ఞాపనకర్త కదా, ఆయన తండ్రిని వేడుకున్నారంట, తండ్రి వీరు నమ్మిక తప్పిపోకూడదు, నిలిచి ఉండినట్లు మీరు వారికి సహాయం చేయండి అని ఆయన ప్రార్థన చేశారట. వాట్ హ్యాపెండ్? జీసస్ వాస్ టెల్లింగ్ టు సైమన్ పీటర్. అది ఏం జరిగిందో పేతురుకు ఆయన చెబుతూ ఉన్నారు. ఇంకా ఏమన్నారంటే, నీ మనసు చంచలమవుతుంది, నిలకడ తప్పుతుంది సీమోను. ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు నీ యొక్క మనసు కొంచెం షేక్ అవుతుంది. కానీ మరలా నీవు మరి సెట్ అయిన తరువాత నువ్వు సెట్ అవుతావు. నీ సహోదరులను కూడా నీవు బలపరచాలి, స్థిరపరచాలని ఒక బాధ్యత అప్పగిస్తున్నారు. శాంతం వింటాడా మన పేతురు? ఏమండి, విని అర్థం చేసుకునేటటువంటి రీతిగా కాస్త ఆగుతాడా? మాట్లాడక మునిపే ఈయన దానికి వెంటనే ఏదో జవాబు చెప్పేయాలని అనుకుంటాడు. దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా వినాలి. మాట్లాడేది దేవుడు. ఆయన మాట్లాడుతున్నాడు అంటే నీ జీవితాన్ని ఎరిగినవాడుగా, నీకు సంభవించబోదానిని ఎరిగినవాడుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పేతురుకి ఏమైనా తెలుసా విషయాలు? ఏమీ కూడా తెలియదు. అతడు తనను గురించి కొంచెం అతిగా ఊహించుకొని జవాబులు చెప్పేస్తున్నాడు. ఆగు, శాంతించు. ఏంటి అసలు? ప్రభువా, నిజమా? సాతానుడే కోరుకున్నాడా మమ్మల్ని పడవేయడానికి? ఇదిగో మమ్మల్ని జల్లిస్తాడా? మేము పొట్టువలే కానీ జారిపోతామా? లేకపోతే గింజల వలె మేము నిలబడతామా? ప్రభువా, మాకు కృపనివ్వండి. అలాగే మేము పడిపోకూడదు, మా మనసు మరి చంచలమైపోకూడదు అనేటటువంటి ఆ విధమైనటువంటి ఆ వాక్యాన్ని అంగీకరించి అర్థం చేసుకుని దాని కొరకు వేడుకునేటటువంటి ప్రయత్నం చేయలేదండి. విశ్వాసి, ఒకవేళ అనేక సార్లు నీవు నేను అలా చేస్తున్నామా? తొందరపడిపోతున్నామా? నా భక్తిని శంకిస్తున్నావా? నా యొక్క విశ్వాసాన్ని శంకిస్తున్నావా? ఎవరు నేను? ఐఎమ్ పీటర్. కొన్నిసార్లు అంటారు కదా, నేను ఎవరు అనుకుంటున్నావు అంటే వాళ్ళు చాలా ఊహించేసుకుంటున్నారు అనమాట వాళ్ళ గురించి కదండి. పేతురులాగా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని వాక్యాన్ని విని అర్థం చేసుకుని దేవుడు నాతో ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని కృప నాకు కావాలి అనే విషయంలో పీటర్ మిస్ అయ్యాడు. ఆత్మశక్తిని పొందే విషయంలో మిస్ అయ్యాడు. ఇఫ్ యు డోంట్ అలౌ గాడ్స్ వర్డ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్, యు వోంట్ హ్యావ్ ద స్పిరిచువల్ పవర్. దేవుని వాక్యము నీలో పని చేయడానికి నువ్వు అవకాశం ఇవ్వకపోతే ఆత్మశక్తి లేనటువంటి వ్యక్తిగా నీవు ఉండిపోతా. రెండవది మనం చూద్దాం. పేతురు జీవితంలో మనం చూస్తే పేతురు తరువాత వారు గెత్సేమనే తోటకు వెళ్తారు. అక్కడ ప్రభువారు ఈ యొక్క ముగ్గురు శిష్యులకి కూడా, పేతురు, యోహాను, యాకోబులకి ఏం చెప్తారు? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి కదండి. చెప్పారు, ఎంత చక్కగా చెప్పారు. విత్ అన్ ఇన్స్ట్రక్షన్. జస్ట్ ప్రే అని చెప్పలా, ప్రార్థన చేయండి అని చెప్పలా. శోధనలో ప్రవేశించకుండా మీరు ఉండాలి అంటే మీకు ప్రార్థన అవసరం. కాబట్టి మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, ప్రార్థన చేసుకోండి అని ఆయన చెప్పారు. కానీ ఆయన ప్రార్థన చేసుకుని మరలా వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడల్లా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారండి? వాళ్ళు అలసిపోయి నిద్రపోతున్నటువంటి వారుగా ఉన్నారు. ప్రార్థించవలసిన సమయంలో వారు నిద్రపోయారు.
ప్రార్థన లేకుండా ఆత్మశక్తిని నువ్వు ఎలా పొందగలవు? ఇఫ్ యూ డోంట్ ప్రే, యూ విల్ నాట్ హ్యావ్ ద స్పిరిచువల్ పవర్. దేవుని వాక్యము, ప్రార్థన చాలా అనుదినం మనం వినేటటువంటి అంశాలే. వెరీ కామన్ ట్రూత్స్. కానీ అవి మనకు ఎంతో అవసరం. అందుచేతే మనము సారి మన బేసిక్స్ అయినటువంటి ఆ రెండిటి దగ్గరికే మనం వస్తాం. ప్రార్థన లేదు, దేవుని వాక్యం మనలో పనిచేయడానికి అవకాశం ఇవ్వలేదు. గెత్సేమనే తోటలోనికి వారు వెళ్ళిన తర్వాత తీరా యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు క్రీస్తు తత్వంలో నిలబడలేకపోయాడు. కత్తిని దూసి క్రీస్తు యొక్క తత్వానికి విరుద్ధంగా, ఆ ప్రేమతత్వానికి, ఆ క్షమాతత్వానికి, ఆ శాంతమైనటువంటి తత్వానికి విరుద్ధంగా అతడు కత్తి దూసి హింస అనేటటువంటి దానిని ప్రయోగించాడు. చూసారా? నీ యొక్క ఒక చెంప మీద కొడితే మరొక చెంప తిప్పు అనేటటువంటిది క్రీస్తు యొక్క తత్వం కదా. కానీ ఇక్కడ ఆ యొక్క చాలా ఇంపార్టెంట్ మెసేజ్కి భిన్నంగా అతడు కత్తి దూసి ఏదో వీరుడుగా, యేసును రక్షించేవాడుగా బయలుదేరాడు. క్రైస్తవ మతాన్ని మనం రక్షించుకోవాలా? క్రీస్తును నీవు నేను రక్షించాలా? ఆయన చేతగాని వాడా? సంఘమా, ఈ విషయాలు మనం ఆలోచించాలి. ఈ యొక్క క్రైస్తవ విశ్వాసాన్ని రక్షించే అంతటి గొప్పవాళ్ళు మనం కాదు. క్రీస్తుని రక్షించడానికి, కాపాడడానికి మనం సరిపోం. ఈ విధానంలో మనం ఆ యొక్క పనులను మనం చేయలేం. తీవ్రవాదం, ఉగ్రవాదం లోకంలో ఉన్నాయి. గెత్సేమనే తోటలో మరి ఆ యొక్క పేతురు ప్రవర్తించినటువంటి తీరు చూస్తే అది ఒక తీవ్రవాదిలా ఉన్నాడు, ఒక ఉగ్రవాదిలా ఉన్నాడు. దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన మార్గమే అది కాదు. ఆయన మార్గం సిలువ మార్గం. సిలువ మార్గం అంతా కూడా శ్రమలతో ఉన్నది. అది మరి ఆయన ఆ యొక్క వేదనను, శ్రమను ఆయన సహిస్తూ భరిస్తూ ఉన్నటువంటి మరి ఆ మార్గం అది. ఎంత భిన్నం, ఎంత తిరుగుబాటుతనం, ఎంత హింసాత్మకమైనటువంటి ధోరణి. ప్రియమైన వార్లారా, పేతురు కత్తి దూసినప్పుడు ఇట్ ఈస్ గ్రేట్ ఫెయిల్యూర్. అతను ఒకవేళ వీరులాగా అప్పుడు ఆ క్షణం అనుకుని ఉండొచ్చు, కానీ అతని జీవితంలో అది గొప్ప విఫలత మనం తెలుసుకోవాలి. అది అయిపోయింది. శోధనలో అతడు నిలువలేక పడిపోయాడు. చూడండి, అతనికి విషమ పరీక్షా సమయం వచ్చింది. అది మన లేఖన భాగం. ఇక్కడ చాలా సింపుల్గా 3 సార్లు మనకు వ్రాయబడి ఉంది. ఆ యొక్క ప్రధాన యాజకుని ఇంటి యొక్క లోపలికి వెళ్ళే ద్వారము దగ్గర అతడు ఎంటర్ అవుతూ ఉంటుండగా మరొక శిష్యుని వెనక ఒక చిన్నది అంటుంది, నీవు యేసు శిష్యులలో ఒకడివి కావా అంది. తరువాత అతడు అక్కడ చలిమెంట వేసుకుని వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు. వాళ్ళందరూ యేసుకు చెందిన వాళ్ళు కాదు, యేసును వ్యతిరేకించే గుంపుకు చెందినటువంటి వాళ్ళు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి అతను నిలబడ్డాడు చలి కాచుకుంటూ. అక్కడ వాళ్ళు అన్నారు, ఇదిగో నీవును కూడా మరి ఆయన శిష్యుల్లో ఒకడవు కావా అని అన్నారు. అయిపోయింది. ఆ తరువాత పేతురు ఎవరి చెవినైతే తెగ నరికాడో ఆ మలుకు యొక్క బంధువు ప్లస్ ప్రధాన యాజకుని యొక్క దాసుల్లో ఒకడు అక్కడ ఉన్నాడు. అతడు ప్రధాన యాజకుని యొక్క దాసుడు, మలుకు యొక్క మరి బంధువు కూడా. ఇది మరి ఇంకా డేంజరస్ సిచ్యువేషన్. అతడు అన్నాడు, ఇదిగో ఆ తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అన్నాడు. 3 పర్యాయాలు కూడా పేతురు ఏమన్నాడండి, నేను కాను, ఆయన శిష్యులలో నేను ఒకడిని కాను. రెండవసారి నేను ఆయన శిష్యులో ఒకడిని కాను, నేను ఆయనను ఎరుగను. మూడోసారి నేను ఆయనను ఎరుగను. డినయింగ్ జీసస్. యేసు యొక్క శిష్యుడుగా అతడు తన్ను తాను కాను అని చెప్తున్నాడు. యేసును నేను ఎరుగను అని చెప్తున్నాడు. చూసారా? 3.5 సంవత్సరాలు యేసుతో ఉన్నాడు.
కొన్ని గంటల ముందు యేసుతో అన్నాడు, చెరకైనా మరణంకైనా సిద్ధం. నీవు ఎరుగని నేను చెప్పనని ఖండితంగా అన్నాడట. ఏమైపోయినాయి ఆ మాటలన్నీ కూడా? నీకున్న బలం కంటే నీవు అధికంగా బలం ఉందని అనుకున్నావు. నీ బలానికి ఆధారం నిన్ను నువ్వే చేసుకున్నావు. ప్రియమైనటువంటి వారలారా, తనలో ఎంత బలం ఉందో, ఎంత బలహీనత ఉందో తన ప్రభు అయినటువంటి యేసుకు తెలియదా? పేతురుకు తెలియదు. మనం కూడా అంతే. మనలో ఎంత బలం ఉందో, ఎంత బలహీనత ఉందో వీ డోంట్ నో. వీ మే థింక్ దట్ వీఆర్ స్ట్రాంగ్, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ప్రభు ఏది చెప్తే అదే కరెక్ట్. ప్రభువుకు తెలుసు మన శక్తి ఎంతో, మన సామర్థ్యం ఎంతో ప్రభువుకు చాలా బాగా తెలుసు. ఎవరూ కూడా మన గురించి మనం అతిగా ఊహించుకోవద్దండి. ఓవర్ కాన్ఫిడెన్స్కు మన స్పిరిచువల్ లైఫ్లో మనము వెళ్ళొద్దండి. మన యొక్క శక్తికి ఆధారం దేవుని యొక్క కృప తప్ప ఈ లోకంలో మనకున్నటువంటిది ఏది కూడా కాదు. ఎనీథింగ్ ఈ లోకంలో దేన్ని మనం ఆధారం చేసుకున్నా మన ఆధ్యాత్మికంగా నిలబడలేము. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు వాంట్ స్టాండ్ స్పిరిచువల్లీ, యు నీడ్ ద స్పిరిచువల్ పవర్. ఆయనతో సహవాసం, సంబంధం, ఆయన వాక్యం నీలో కార్యసాధకం కావాలి. నీవు ఆయన పాదముల చెంత ప్రార్థిస్తూ ఆయన ఇచ్చేటటువంటి అంతరంగ శక్తిని పొందుకోవాలి. ఒక ఇన్నర్ పవర్ కేవలము యేసు ప్రభు మాత్రమే మనకు ఇవ్వగలిగినటువంటి వారుగా ఆయన ఉంటూ ఉన్నారు. అతడు నిజంగా స్టాండ్ అవ్వాల్సినటువంటి విషమ పరీక్ష అతనికి ఎదురైనప్పుడు అట్టర్ ఫెయిల్యూర్, అతని జీవితంలో పూర్తిగా అతడు ఓడిపోయాడు. ప్రియమైనటువంటి వారలారా, పేతురు విషయంలో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా. కానీ సమయాభావం వల్ల వాటిని మనం చెప్పుకోలేం. కానీ అసలు పేతురు నిజంగా అంత పిరికివాడైతే ఇక్కడెక్కడ ఎందుకు తిరుగుతూ ఉండాలి? మనం దాన్ని గమనించాలి. ఎందుకు యేసును తీసుకుని వెళ్ళినటువంటి ఆ ప్రధాన యాజకుని ఇంటికి ఎందుకు వెళ్ళాలి? మొలుకు చెవి కూడా తెగ నరికాడు, గుర్తుపట్టేస్తారనేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వై వాజ్ హీ ఫాలోయింగ్? అతని హృదయంలో యేసు పట్ల నిజంగా ప్రేమ ఉందండి. అందుకనే అక్కడక్కడే తెచ్చి ఆడుతున్నాడు. మొదటిసారి చిన్నది అడిగినప్పుడే నెమ్మదిగా మనోడు ఎస్కేప్ అయిపోవచ్చు. అవలా ఎందుకని? నా ప్రభువుకి ఏమైపోద్దో ఆరాటం, చింత అతనిలో ఉన్నాయి. కానీ నిజంగా విషమ పరీక్ష వచ్చినప్పుడు నేను ఆయనను ఎరుగుదును అని చెప్పలేకపోయాడు. ప్రేమ ఉన్నది, మరొక ప్రక్క భయము ఉన్నది. ఈ రెండిటి మధ్యలో అతడు కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి పోరాట జీవితంలో అతడు అక్కడ నిలవలేనటువంటి వాడయ్యాడని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఒక వచనాన్ని నేను చూపించి ముగించాలని నేను అనుకుంటున్నాను. లూకా సువార్త 22వ అధ్యాయంలో 61వ వచనాన్ని మనము చూసినప్పుడు చక్కని మాట వ్రాయబడి ఉంది. లూకా 22:61. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. కరెక్ట్గా మూడోసారి ఆయన నేను ఎరుగను అని అన్నాడు. అదే సమయంలో యేసు ప్రభువారు బయటికి రావడం జరిగింది. అదే సమయంలో పేతురు సడన్గా ఏంటి మూమెంట్ అన్నట్టు చూశాడు. యేసు ప్రభువారు ఇటు చూశారు. ఆయన కళ్ళు పేతురు కళ్ళు కలుసుకున్నాయి. యేసు ప్రభువారి యొక్క నేత్రములలో నుండి వస్తున్నటువంటి ఆ యొక్క చూపులు ఎన్ని సందేశాలు. పేతురు, నేను నీకు తెలీదా? అనేక సార్లు కళ్ళే మాట్లాడతాయి కదండి. ప్రభు యొక్క కళ్ళు మాట్లాడతాయి. పేతురు, నేను నీకు తెలీదా? ఇందాకే కదయ్యా నువ్వు అన్నావు, సావుకైనా నేను సిద్ధమన్నావు, ఎవరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడినన్నావు, నేను నువ్వు ఎరుగనని చెప్పను ప్రభు అని అన్నావు. ఏమైపోయినాయి ఆ మాటలు? ఆయనకు చూపులు
పేతురు యొక్క హృదయాన్ని బద్దలు చేసినాయి. నేను చెప్పాను కదా, పేతురుకు ప్రభువు గురించి ఆరాటం ఉంది. నా ప్రభువుకి ఏమైపోతుందో, కానీ ఒప్పుకోవాలంటే ఇంకో ప్రక్కన అతనికి ఎంతో భయం ఉంది. కానీ ప్రభు యొక్క ఆ ఒక్క చూపు, వన్ గ్లాన్స్ బ్రోక్ హిజ్ హార్ట్. అతడు బండలాగా ఉండలేకపోయాడండి. వెలుపలికి పోయి సంతాపపడి విత్ డీప్ కన్విక్షన్ అతడు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ తనను తాను శపించుకోవడం మొదలుపెట్టాడని వ్రాయబడి ఉంది. దేర్ వాజ్ ఎ చేంజ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ సైమన్ పీటర్. పేతురు గురించి తర్వాత కాలంలో చెప్పేటటువంటిది ఏంటో తెలుసండి. పేతురుకు ఒక బిరుదు ఇవ్వబడింది, ఎర్రని నేత్రములు కలిగిన అపోస్తలుడు. అపోజల్ విత్ రెడ్ ఐడ్ అపోజల్. ఎందుకంటే అతను ఎప్పుడు తన సాక్ష్యం చెప్పినప్పటికీ కూడా ఈ విషయాన్ని చెప్పినప్పుడు అతను ఎంతో దుఃఖపడేవాడట. ఈ పేతురు, ఈ మనిషి తన ప్రభువుని కాదన్నాడు, ఎరుగనన్నాడు. అయినా ఆ ప్రభు ఇతన్ని క్షమించి ఇతన్ని ఏర్పరచుకున్నాడు. అలాంటప్పుడు మిమ్మల్ని మార్చలేడా అని అతను చెప్పినప్పుడు అతని కన్నీరు ధారాపాతంగా కారుతూ ఉండేదట. రెడ్ ఐడ్ అపోజల్. ప్రియమైనటువంటి వారులను మన జీవన కాలంలో, యాత్రలో ప్రభు కొరకు మనం నిలబడాలి, ప్రభు కొరకు మనం జీవించాలి, ప్రభువుతో ఐడెంటిఫై అయినటువంటి వారంగా మనం ఉండాలి. కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేవు. దాని కొరకు మనకు ఆత్మశక్తి కావాలి. కాబట్టి ఆత్మశక్తిని నింపుకునే ప్రయత్నంలో మనం కొనసాగిపోదాం. ఆత్మదేవుడు అలాంటి కృపను మనకు మెండుగా అనుగ్రహించునుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలియుండునుగాక. ఆమేన్.